అలాగే ఇవాళ సెకండ్ ఏఎన్ఎంస్ అనే పదం అన్నది కూడా గత 17 సంవత్సరాల నుంచి రెండు ఇటువైపు ఏ సెంటర్లో కానీ అక్కడ ప్రభుత్వ అధికారుల దగ్గర కానీ పెద్ద చర్చనీయాంశంగా కొనసాగుతుంది. ఇదొక ప్రధానమైన అంశంగా మన ముందు కూడా ఉన్నది. ఇప్పుడు కొంత గొప్ప ఏజ్ పైబడిన వాళ్ళు ఉన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు గతంలో కేసీఆర్ గారు నాదే, నా భూమి నాకే, నా ఉద్యోగం నాకే, నా ఇల్లు నాకే ఇన్ని ముచ్చట్లు చెప్పినోడు మధ్యలోనే పోయిండు. ఇప్పుడు మీరు వచ్చారు, మీరేం పొడగొడతారనేది పెద్ద మహా గగనంగా అయిపోయింది. కాబట్టి మీరైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలలో సబ్ సెంటర్లలో కావచ్చు, యూపీహెచ్ సెంటర్స్ కావచ్చు, పట్టణంలో కావచ్చు, గ్రామీణ ప్రాంతం కావచ్చు, రెండు ఎటు తీసుకున్నా కానీ పాపులేషన్కి మించి పని చేస్తున్నామయ్యా మేము. మా పాపులేషన్కి సంబంధించిండేది కూడా మీరు మీ దృష్టిలో ఉంచుకోవాలనేది ముందుగా మనం తెలియజేస్తున్నాం. ఎందుకు పాపులేషన్ గురించి మాట్లాడాలంటే ఈరోజు మోసుకోవాల్సిన కిట్స్ కానీ ఏదైనా కానీ అన్నిటికీ డబ్బులు వస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి. అన్నిటికీ డబ్బులు వస్తున్నప్పటికీ అవి సెంటర్స్కి చేరుతున్నాయా, చేరట్లేవా, ఏంటిది, మధ్యలో ఎవరు తింటున్నారు, మధ్యలో పిహెచ్ఎన్ తింటుందా లేకుంటే డిఎంహెచ్ఓ తింటున్నాడా, అధికారులు తింటున్నారా, అసలు రాష్ట్ర గవర్నమెంటే తింటుందా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా మనందరి ముందు ఉంది. అది చాలా సీరియస్గా చాలా లోతుల్లో మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అంశంగా కూడా ఉందనేది నేను తెలియజేస్తున్నా. మళ్ళీ మరొక అంశం ఏంటంటే పట్టణ ప్రాంతంలో ఉన్న పాపులేషన్కి మించి పని భారం ఇస్తున్నారు. ముందుగా ఏఎన్ఎంస్ అందరికీ కూడా సెకండ్ ఏఎన్ఎంస్ అందరినీ కూడా పని భారం నుంచి కొంత గొప్ప తగ్గించండి. ఎందుకు తగ్గించండి అని అన్నప్పుడు ఆల్రెడీ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ఒకవైపు నుంచి దాడి చేసుకుంటూ వస్తున్నారు, రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు రెండు వైపు నుంచి దాడి చేసుకుంటూ వస్తున్నారు. మీ ఇద్దరి గోల ఏమో మాకు తెలియదు కానీ జిల్లాలలో ఉన్న డిఎంహెచ్ఓలు మాత్రం అర్ధరాత్రి అయినా సరే అపరాత్రి అయినా సరే లేపి మాత్రం రిపోర్ట్ కావాల్సిందే అనేది మాత్రం చెప్తున్నారు. ఇన్ని రిపోర్ట్స్ ఎలా ఇస్తారు ఏంటిది అనేది ఒకరి మీద అంటే చైన్ సిస్టమ్ అన్నట్టు, పైనోడు తిడితే కిందోడికి వస్తుంది, కిందోడు తిడితే కిందోడికి వస్తుంది. ఇక మన మీద కోపం ఎవరికి చూపిస్తాం ఏంటిది అనేది చూస్తే ఈ రోజు కుటుంబాలలో చిన్న మీరు పెట్టే మెంటల్ టెన్షన్స్ వల్ల ఈ రోజు ఏఎన్ఎంస్ వాళ్ళ పిల్లల మీద కోపం చూయించుకుంటున్నారు. దయచేసి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నది ఏంటంటే పని ఒత్తిడి నుంచి ఎంతో కొంత తగ్గించండి. పని చెయ్యమంటలేం, కొంచెం తగ్గించండి, తగ్గించి ఏం చేయాలనేది చెప్పండి అనేది మనం తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు చేస్తున్న పనికి ఇది బాగలేదు అది బాగలేదు అనేది వంకలు పెడుతున్నారు. వంకలు పెట్టకండి, ఎంకరేజ్ చేయండి. తప్పులుంటే మరొకసారి కూర్చోబెట్టండి. ప్రతిరోజు మీటింగ్ పెడుతున్నారు, నెలలో కనీసం 2 మీటింగ్స్ అయినా తీసుకుంటున్నారు. ఆ మీటింగ్స్కి తను ఏమన్నా ఏరియాకి వెళ్ళి సర్వేకి వెళ్ళిందా, ఎక్కడికి వెళ్ళింది ఏం లేదు. మీటింగ్ టైంకి నువ్వు రావాలంటే రావాల్సిందే. నువ్వు ఏం పడతావు, కింద పడతావా మీద పడతావా నాకు అనవసరం, ఆ మీటింగ్ టైంకి అక్కడ రావాలని ఒకటే ఒత్తిడి పెట్టడం జరుగుతుంది. నేను అడుగుతున్నా, డిఎంహెచ్ఓ ఎన్ని గంటలకు వస్తున్నాడు, ప్రాజెక్ట్ అధికారి ఆ ప్రాజెక్ట్ సంబంధించిన అధికారి ఎన్ని గంటలకు వస్తుంది, అసలు గవర్నమెంట్ అధికారులు ఎన్ని గంటలకు వస్తున్నారు, సెంటర్లో ఉన్న ఏఎన్ఎంస్ ఎన్ని గంటలకు వస్తున్నారో ఒక్కసారి మీ సీసీ కెమెరాల ఫుటేజ్లో మీరే చెక్ చేసుకోండి అనేది ఈరోజు మనం తెలియజేస్తున్నాం. లేటెస్ట్గా కొత్తగా అంటున్నాడు బయోమెట్రిక్ పెడతా అంటున్నాడు. బయోమెట్రిక్ కోసము ఒక 2-3 సెంటర్స్ నేను తిరగడం జరిగింది. ఒక ఏఎన్ఎం తను ఫేస్ టు ఫేస్ మాట్లాడుతుంది, అమ్మ నేను ఎక్కడో ఉంటాను వానమ్మ, ఇక్కడికి వచ్చి నాకు 9 గంటలకు నేను ఉండాలంటున్నారు అని అంటే ఈరోజు నేను అడగదలుచుకున్న ప్రభుత్వాన్ని, అందరికీ సొంత బండ్లు ఉంటాయా అండి? అందరికీ సొంత బండ్లు ఉంటాయా? ఎవరికి ఉండవు. నీకు మాత్రం సొంత బండి ఉండాలి. నీ కాలు ఇంట్లో నుంచి బయట పెట్టగానే నువ్వు వెహికల్ ఎక్కి ఆఫీస్కి రావాలి. కానీ మేము మాత్రం ఆర్టీసీ బస్సులో పట్టుకొని తిప్పలు పడుకుంటా, పిల్లల్ని సంకనేసుకొని, కడుపుతోటి కడుపు మోసుకుంటా, పిల్లల్ని మోసుకుంటా, బ్యాగ్లో బువ్వ మోసుకుంటా, బిస్కెట్లు మోసుకుంటా, ఇవన్నీ మోసుకుంటూ వచ్చే లోపు నువ్వు పెట్టిన ఫ్రీ బస్సులు ఈరోజు 6000 బస్సులు ఉంటే 2200 బస్సులు మాత్రమే తిరుగుతున్నాయి. 2200 బస్సులు మాత్రమే తిరుగుతున్నాయి. గుర్తుపెట్టుకోండి. గవర్నమెంట్ ప్రభుత్వ అధికారులు అందరికీ కూడా మనం తెలియజేస్తున్నాం. ఇవాళ హెల్త్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడే అధికారులు అందరూ ఏఎన్ఎంస్ ఆరోగ్యం ఎంతలాగా ఉందో, వాళ్ళు ఎంత బ్లడ్ తక్కువ చేసుకొని వాళ్ళు బతుకుతున్నారు, మీరు బాగుండాలా, మీకు బ్లడ్ ఉండాలని జనం చెప్పడం కాదు. ఇవాళ మీరు టెస్టులు చేసుకుంటే 100కు 100% బ్లడ్ రేట్ రాయితీ మొత్తం కూడా ఏఎన్ఎంస్కే ఉంటుంది అనేది కూడా ఈరోజు మీకు తెలియజేస్తున్నాం. చాలా అంశాలు ఉన్నాయి. ఇలాంటి అంశాలన్నీ కూడా
మనం రాబోయే కాలంలో కావచ్చు, నేను ఈ రిపోర్ట్ చూసిన తర్వాత మన బాధల వరకే చెప్తున్నా, నేను ఏఎన్ఎంస్ బాధల వరకే చెప్పదలుచుకున్నాను. ఈరోజు ఇంకేమైనా ఉంటే గనక రాష్ట్ర నాయకులు కూర్చొని తర్వాత చర్చించుకున్నాక మన డిమాండ్స్, ప్రధానమైన డిమాండ్స్ అందరు చెప్తున్నాం పర్మనెంట్ చేయాలని. పర్మనెంట్ ఎందుకు చేయవు? పర్మనెంట్ చేయాల్సిందే. పర్మనెంట్ ఎవడో తీసేస్తాడు, తలమాసినోడు ఎవడో తీసేసిండు. నువ్వేం చేస్తావు? దాన్ని ఉన్నోళ్ళు రెగ్యులేట్ చేస్తే కనీసం 3 సంవత్సరాలన్నా నేను ప్రభుత్వ ఉద్యోగిని అని గర్వంగా చెప్పుకుంటాం కదా. ప్రభుత్వం కొంచెమన్నా ఎంతో కొంత వాళ్ళకి శక్తిని ఇస్తుంది. ఆ పోస్ట్ ఒకరు 3 సంవత్సరాలు తీసుకుంటామా, 5 సంవత్సరాలు తీసుకుంటామా? చాలా మంది ఏజ్ బార్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. గత సంవత్సరాల నుంచి ఇదే వరవడి కొనసాగుతున్నప్పటికీ కూడా ఈ రోజు చూసుకుంటే ఏందయ్యా పెద్ద ప్రశ్న అంటే, ఉంటే ఉండండి, లేకపోతే లేదు, ఏదో ఒక నెపం నెట్టడం, ఏదో ఒక మాట అనడం, తిట్టడం, ఇదే జరుగుతుంది. అంటే మానసికంగా ఇటు పని ఒత్తిడి, కొంచెం ఏదైనా సెంటర్లో ఈ మధ్యకాలంలో నేను ఒక 5-6 సెంటర్లకు వెళ్తే వచ్చిండేది ఏంటంటే, అక్క కొంచెం మంచిగా తయారు ఇచ్చినా కూడా పెద్ద ప్రమాదమే ఉందక్క అనేది వస్తుంది. అంటే ఒక మహిళ తనకు నచ్చిన డ్రెస్సింగ్ వేసుకోవాలన్నా, నచ్చిన మాట మాట్లాడాలన్నా, నచ్చిన తిండి తినాలన్నా, వీటికి కూడా ఆఖరికి ప్రభుత్వ సెంటర్లలో అబ్జెక్షన్స్ ఉన్నాయంటే ఇంతకన్నా సిగ్గుమాల పని ఇంకొకటి ఉండదని చెప్పేసి మనము ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని ప్రశ్నించాలి. అదే అందులోనే భాగం కాదు, ఇదొక భాగం, ఇదొక అంశం అనుకుంటున్నామేమో. చాలా మంది చాలా పోరాటాలు చేశాం. ఏఎన్ఎంస్ కి నాకు ఏమంటాము, తల్లికి బిడ్డకు విడదీయలేరనే అంత అనుబంధం ఉంది అనేది నేను అనుకుంటున్నా. గతం నుంచి కూడా నాకు ఏఎన్ఎంస్ కి సంబంధించి 2015 నుంచి స్టడీ 2016 మే 17 నుంచి నేను స్టడీ చేస్తున్నా. అప్పటి నుంచి ఇప్పటికీ కొంత గొప్ప జీతం పెంచారేమో కానీ పర్మనెంట్ అనే ఆలోచన మన మెదల్లో రాకోకుండా చేస్తున్నారు. ఎక్కడ రాకుండా చేస్తున్నారని మన అందరం గమనిస్తే, మీరందరూ మన సెంటర్లో ఉన్న వాళ్ళ పిహెచ్ఎన్కి, మనకు, ఆశాకి, మనకు లేదా అక్కడ ఉన్న ఆయాలకు మనకు చిన్న పాటి గొడవలు సృష్టించి ఒక భయాందోళనగా చేసేసేసి ఈమె పోయి ఆమెను, ఆమె పోయి ఈమెను, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా మీరందరికీ నేను తెలియజేస్తుంది నా తరఫు నుంచి ఏంటంటే, మనందరము చదువుకున్న వాళ్ళము, ఆల్రెడీ మన స్థాయి కింద ఉన్న వాళ్ళం, మనం ఎప్పుడు పోటీ తీసుకోవద్దు. వాళ్ళు కూడా మన వాళ్ళే. ఎందుకంటే ఒక మనిషికి 2 కన్నులు ఎంత ఇంపార్టెంటో, ఒక సెంటర్ నడవాలంటే ఆయా ఇంపార్టెంట్, ఆశా ఇంపార్టెంట్, ఏఎన్ఎం ఇంపార్టెంట్, పిహెచ్ఎన్ ఇంపార్టెంట్, దానిపైన మెడికల్ ఆఫీసర్ కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి ఇలా కింద నుంచి పైన తీసుకున్న ప్రతి ఒక్కరికి ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి, ఒకరికొకరు మాట్లాడుకోవాలి, మంచిగా ఒకరికొకరు సపోర్ట్గా ఉన్న సెంటర్లు చాలా బాగున్నాయి. ఎక్కడైతే ఇలాంటి చిన్న డ్యామేజెస్ ఉన్నాయో అది గవర్నమెంట్ కి ప్లస్ అవుతుంది. మీరు గమనించారో లేదో, నా వెనుక కూడా చాలా మంది ఏఎన్ఎంస్ ఉన్నారు, ముందున్నారు. ఇవి మీరు గమనించండి. మనం ఎప్పుడైతే ఏ సెంటర్లో అయితే చిన్న పార్టీ పెట్టుకున్నామో అది వానికి ప్లస్ అవుతుంది, మనకి మైనస్ అవుతుంది. ఎప్పుడైనా కానీ గుర్తు పెట్టుకోండి. ఇవి మన ఇంట్లో కూడా సేమ్ సిచ్యువేషన్. మన ఇల్లే అనుకోండి, ఒక సెంటర్ మన ఇల్లే అనుకోండి, మన పిల్లకి ఎప్పుడు చిన్నపాటి గొడవలు వస్తే మనం ఊకుంటామా, సర్దుకోమా? అలాంటివే. కాబట్టి చిన్నవి ఏమన్నా వచ్చినా కూడా సర్దుకోవాలి. ఇదొక భాగంగా ఈరోజు నేను తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఇదంతా మన సమస్య. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, బీజేపీ గవర్నమెంట్ ఏ విధంగా మన స్కీమ్ ని నిర్వీర్యం చేయాలనేది చూస్తున్నది. కాబట్టి అది కామ్రేడ్స్ ఆల్రెడీ రాష్ట్ర నాయకులు చెప్పారు. ఈ ఉన్న స్కీములని, ఉన్న దానికి బడ్జెట్ కేటాయించి కాపాడి అందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు మీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళము, నా తరఫున ఈ వేదిక తరఫున కూడా అయిపోయిన తర్వాత మెమోరాండం రూపంలో ఇవ్వడం కూడా జరుగుతుంది. వస్తున్న డబ్బులు మా డబ్బులు మాకే. అంటే ఆల్రెడీ మీరు గమనించారో లేదో 30,000 పైన ఉన్నది మనకు, 31కి పైన ఉంటే ఇప్పుడు మనకు వచ్చిండేది ఏంటిదని చూసుకుంటే ఎన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ ఉందో ఆ పెండింగ్ అమౌంట్ మొత్తం కూడా ఈ రోజు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వాలనేది కూడా మనం అడుగుతున్నాము. అది కూడా రాబోయే కాలంలో దాని మీద కూడా చిన్న డిమాండ్స్ ఈరోజు 2-3 ఇందాక మాట్లాడేటప్పుడు నేను విన్నా, ఏం సాధించామని చెప్పేసి ఈరోజు ఇది చేసుకుంటామని. అలాంటివి పొరపాటుగా కూడా మన కళలో కూడా రానియకూడదు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, మనం 5 డిమాండ్లు పెట్టుకుంటాం. ఎప్పుడైనా ఒక పోరాటం చేసేటప్పుడు 5 డిమాండ్లు పెట్టుకున్నప్పుడు ఒక డిమాండ్ సాధించినా కూడా మనం గర్వంగా ఫీల్ కావాలి. ఒక్క డిమాండ్ సాధించినా కూడా. ఎందుకంటే ఇప్పుడున్న నూతనార్థిక విధానాల వల్ల 90 తర్వాత వచ్చిన చట్టాల్లో మార్పులు కావచ్చు, చట్టాల్లో ఉన్న రూల్స్ కావచ్చు, వీటన్నిటికీ తీసుకుంటే అసలు యూనియన్ పెట్టుకునే హక్కే లేకుండా చేస్తున్నారు. చాలా మంది పెద్ద పోస్టింగ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా, అదానికి అంబానికి కొమ్ము కాసే వాళ్ళందరూ యూనియన్ పెట్టుకునే రైట్ చేస్తున్నారు. కాబట్టి ఉన్న యూనియన్లని కాపాడుకుంటూ ఆ యూనియన్ లో ఎంత మనం సమైక్యంగా ఉండాలి, సమిష్టి నిర్ణయాలు ఎలా చేసుకోవాలా ఏంటిది అనేది ఏ జిల్లాకు ఆ జిల్లా ఒకరికొకరము
మాట్లాడుకోవాలా, సలహాలు తీసుకోవాలా, మీ దగ్గర ఏమైంది అక్క, మీ దగ్గర ఏమైంది సిస్టర్, మీ దగ్గర ఏమైంది అనేది మాట్లాడుకుంటూనే ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండాలి. ఇదొక అంశం. మన ఐక్యత గురించి నేను తెలియజేస్తున్నా. ఇప్పుడు మనకు సంబంధించి కరోనా తర్వాత తీసుకుంటే, కరోనా తర్వాత మగవాళ్లకు ముఖ్యంగా ఒక ఇల్లు నడవాలంటే, ఒక బండి నడవాలంటే 2 చక్రాలు ఇంపార్టెంట్ అన్నట్టుగా భార్య భర్త ఇద్దరు సమానంగా ఉండాలి. కానీ కొంతమంది ఒంటరి మహిళలు కూడా ఉన్నారు. చాలా మంది ఒంటరి మహిళలు పడుతున్న స్ట్రగుల్ మామూలు స్ట్రగుల్గా, ఆ పిల్లని ఆమె చేర్చుకొచ్చుకోవాలి, ఆమెతోనే తీసుకోవాలని చెప్తున్నారు. కానీ కొన్ని చట్టాల్లో ఉండేది ఏంటంటే మొత్తం కూడా వాళ్లకు పని చేస్తున్న ప్రాంతంలోనే స్క్రెచ్లు పెట్టేసి పిల్లలను చూసుకునేటివి కూడా కొన్ని ఉన్నాయి హక్కులు. ఆ హక్కులనైనా కనీసం చూపించండి అంటే అది ఎక్కడ కూడా లేదు. ఫిర్యాదు బాక్సులు పెట్టాలి. శ్రామిక మహిళలు పనిచేస్తున్న ప్రతి ప్రాంతంలో కూడా ఎక్కడెక్కడ అయితే మహిళలు ఎక్కువ శాతంలో పనిచేస్తున్నారో ఆ ప్రాంతంలో కానీ, ఆ సెంటర్లో కానీ, హాస్పిటల్స్ లో కానీ ఎక్కడైనా ఫిర్యాదు బాక్సులు పెట్టడం వల్ల ఏంటంటే పర్సనల్ గా ఎవరైనా చెప్పుకోలేని అంశాలు ఉంటే అందులో లెటర్ రాసి పడేస్తే ఆ లెటర్ని తీసుకొని చదువుకున్న తర్వాత మనకి కొంత గొప్ప న్యాయం జరుగుతుంది అనేది ఒక ఆశ. అదొక చట్టమే ఉన్నది. కానీ దాన్ని ఈ రోజు వరకు ఎవరు ఎక్కడ చేసేది లేదు, పెట్టేది లేదు. ఏమున్నదాన్ని కూడా ఎట్లా దాన్ని తీసేయాలనే ఆలోచనే తప్ప పెట్టి ఎంకరేజ్ ఎలా చేయాలనేది లేదు. కాబట్టి రాబోయే కాలంలో మన పర్మనెంట్తో పాటు, మన అంశాలతో పాటుగా, మన డిమాండ్లతో పాటుగా మన భవిష్యత్తుని కూడా నిర్దేశించే చాలా అంశాలతో కూడుకున్న వాటి మీద చర్చించాలి. ఇప్పుడు మీరు నెక్స్ట్ సెక్షన్ లంచ్ తర్వాత కూడా మీరందరూ కూడా ఏదో ఇక్కడేదో వచ్చాము వెళ్ళాము అనేది ఉండద్దు చర్చ. మీ జిల్లాలోకి వెళ్ళి ఎవడన్నా అడిగాడే అనుకో, వేరే వాడు ఎవడన్నా మనకి రాంగ్ దారి పట్టడానికి అడిగాడే అనుకో, మేము సో డిమాండ్ల కోసం వెళ్ళాం, ఆ డిమాండ్లో చర్చించుకున్నాం, మా డిమాండ్ల మీద మొత్తం కూడా మెమోరాండాల రూపంలో అన్ని జిల్లాలలో నోటీసుల రూపంలో మెమోరాండాల రూపంలో అధికారులకు ఇస్తాము. దాని గురించి మాట్లాడుకోవడానికి మాత్రమే మేము అక్కడికి వెళ్ళాం అనేది చెప్పాలా. ఏదో పోయినాం వచ్చినాం అక్క, పోయినాం చూసినాం అట్లాంటి ముచ్చట అసలు ఎక్కడ ఉండద్దు. ఏఐటీసీలో మెడికల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఏఎన్ఎంస్ అందరూ ఎవరు ఏ చిన్న పాయింట్ అడిగినా కూడా గ్రాస్ రూట్ లెవెల్లో ప్రతి ఒక్క అంశం చర్చించేటట్టుగా ఉండాలి, ప్రతి ఒక్క అంశం మాట్లాడేలాగా ఉండాలని మీ అందరికీ పేరు పేరున తెలియజేస్తూ ఈ చిన్న అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు.